తన సొంత నియోజకవర్గం పాయకరావుపేటకు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గుడ్ న్యూస్ చెప్పారు. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తున్నా పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. కంపెనీలు వస్తే తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, రైతులు విలువైన భూములు ఇచ్చారన్నారు. పాయకరావుపేటలో పిల్లలు మట్టిలో మాణిక్యాలని, ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ ఉద్యోగం రాకపోయినా మరో 3 నెలల్లో నిర్వహించే మెగా జాబ్ మేళాలో పాల్గొనాలని అనిత సూచించారు. తన నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయన్నారు. మేడం ఇప్పుడు 6 నెలల్లో 2000 ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు ఎంతమందికి వస్తాయి ఏంటో అవన్నీ కూడా మీతో పాటు నేను అంతా చెక్ చేసుకుంటా. నాకు నా మెంటాలిటీ ఎలాంటిదంటే మీ అందరికీ తెలుసు. ముందు నా వైపు నుంచి నేను మాట్లాడడం మొదలుపెట్టినా మీ వైపు నుంచి కూడా నేనే అటువైపు వెళ్ళి మాట్లాడుకున్న సమాధానం ఎదుర్కొనే మనిషిని. కాబట్టి మీ కష్టం కూడా నా కష్టం కింద భావించి, మీ కుటుంబ సభ్యుల కష్టం కూడా నా కుటుంబ సభ్యుల కష్టం కింద భావించి ఈ రోజు మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒకే ఉద్దేశంతో ఇక్కడ ఇంతమందిని కూర్చోబెట్టి ఈ రోజు మీ అందరినీ కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి. ఇదే ఉద్యోగము, ఇదే లేకపోతే ఇదే భవిష్యత్తు కాదు. ఇది కాకపోతే ఇంకో కంపెనీలో ఒక్కసారి మనం వచ్చిన వెంటనే సర్టిఫికేట్ ఇచ్చిన వెంటనే ఉద్యోగం వచ్చేయాలని రూల్ ఏం లేదు. మనం కొంచెం కష్టపడదాం. కంపల్సరీగా మీకు రావాలనే కోరుకుంటున్న ఉద్యోగాలు రాలేదు అనుకో డిసప్పాయింట్ అవ్వకండి. మళ్ళీ వితిన్ 3 months లో దగ్గర 200 మంది కంపెనీలతో మళ్ళా తిరిగి మెగా జాబ్ మేళా పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మీరు జరుగుతున్న వ్యవహారంలో ఎక్కడైనా చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా నెక్స్ట్ జాబ్ మేళా టైంకి అవన్నీ కూడా సరిదిద్దుకొని ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో మీరు ముందుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకొకటి చాలా మంది ఏంటంటే ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎక్కడో హైదరాబాద్ లో వస్తుంది. నాకు తెలిసిన హైదరాబాద్ లో కంపెనీలు చాలా మంది ఉన్నాయి. హైదరాబాద్ లో వస్తుంది. హైదరాబాద్ లో రావడం వెంటనే ముందు కళ్ళు నీళ్ళు తిరిగేస్తాయి. దేనికి? ఉద్యోగం వచ్చిందని ఆనందం కాదు. అది మా అమ్మని మా నాన్న వదిలేసి అక్కడికి వెళ్ళిపోవాలన్న బాధ, అది మిస్ అవుతున్నామని బాధ. కానీ నేనేమంటానంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఉద్యోగాలకి అవకాశం ఉన్నప్పుడు అదేంటారు కదా, ఎక్స్ప్లోర్ అవ్వాలి, బయటికి వెళ్ళాలి, నలుగురి మధ్యలో తిరగాలి, ఏం జరుగుతుందని తెలుసుకోవాలి, మంచి ఏదో చెడేదో అవగాహన కల్పించుకోవాలి. అప్పుడే మన భవిష్యత్తుకు ఒక మంచి బాట ఉంటుందని మీ అందరికీ కూడా తెలియచెప్పుకుంటూ ఒకటే చెప్తున్నానమ్మా, మీ అందరూ కూడా మంచి భవిష్యత్తును ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. మరొక విషయం మీ అందరికీ చెప్పాలి. నేను 25,000 నేను టార్గెట్ పెట్టుకుంటే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాకు దగ్గర పాయకరావుపేట నియోజకవర్గంలో 60,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు నాకు ఈ రోజు కల్పించారు. అది నిజంగా చాలా ఆనందదగ్గ విషయం. ఎందుకంటే ఎప్పటి నుంచి 2014-19 టైంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇక్కడ ఏపీఎస్సీకి ఎక్వైర్ చేసిన 4,000 ఎకరాల్లో ఆ రోజు రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఇక్కడ కంపెనీలు వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చాలా మంది రైతులు వచ్చారు. దగ్గర 4,500 ఎకరాలు ఆ రోజు మేము ఎక్వైర్ చేయగలిగాం. నా అదృష్టమో మరి ఏంటో తెలియదు కానీ మీ దురదృష్టం నా అదృష్టం. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక కంపెనీ కూడా రాదు. మళ్ళా మీరు ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళా ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ కి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అవడం, ఆ పార్క్ బల్క్ డ్రగ్ పార్క్ అయిపోయిన వెంటనే సుమారుగా 100 కంపెనీల పైగా ఈ రోజు లైన్ లో ఉండడం ఒక ఎత్తు అయితే, ఆసిమెటల్ కి సంబంధించి ఒక స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ కి చేయడానికి కూడా ఈ రోజు వాళ్ళు ముందుకు రావడమే కాదు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నక్కపల్లి ఏరియాలో కనుక అది వస్తే మన అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు బాగుంటాయని చెప్పి ఈ రోజు అక్కడ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఒక్కసారిగా మనం ఆలోచించుకుంటే ఫస్ట్ ఫేజ్ లోనే 65,000 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు పెట్టుబడి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి నాకు ఇచ్చిన మాట ఏంటంటే 2029 టైంకి మేము ఆ స్టీల్ ప్లాంట్ రన్నింగ్లోకి తీసుకొస్తామని చెప్పారు. దాని అర్థం ఏంటంటే ఇంచుమించుకి ఎన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటే ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఉద్యోగాల గురించి ఎక్కడికెక్కడికో వెళ్లే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మన నియోజకవర్గంలోనే మీకు దగ్గరలోనే ఉద్యోగ అవకాశాలు కూడా మన ఎదురుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా డిస్కరేజ్ అవ్వద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. బీ బ్రేవ్, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీరు మంచిగా స్థిరపడాలి, అందరూ కూడా మంచిగా ఆలోచన చేయాలి. మీ అందరూ కూడా బాధ్యత ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ డ్రగ్స్ మీద, గంజా మీద మేమందరం కూడా పోరాటం చేస్తున్నాం. మీ అందరి నుంచి కూడా ఆ పోరాటంతో పాటు మీ అందరి సహకారం కూడా నేను మీ అందరి దగ్గర కోరుకుంటూ ఒక మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.